ఇదే అంశానికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, సీఎం రేవంత్ రెడ్డి చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని. ముందు సంజీవరెడ్డి, ఆ తర్వాత రాజలింగమూర్తి, ఇప్పుడు కేదార్ చనిపోయారని అంటున్నారు. అసలు ఏంటి ఈ ముగ్గురు చనిపోయినటువంటి నేపథ్యం ఏంటి? ఈ ముగ్గురిని లింకప్ చేస్తూ రేవంత్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేయడానికి వెనుక కారణం ఏంటి? ముగ్గురు మిస్టీరియస్ డెత్ గురించి ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రాజలింగం సంబంధించి హత్య కేసు సంబంధించి ఇప్పుడు సంచలనం రేకెత్తింది. ఎందుకంటే ఆ హత్య వెనుక కూడా ఒక కీలకమైన ఘట్టం ఉంది. కీలకమైన అంశంలోనే అతను హత్య జరిగింది. ఒక అంశాన్ని అతన్ని పదే ప్రస్తావించడం, అంతేకాకుండా ఒక అంశం సంబంధించి కాళేశ్వరం టెండర్లకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అతను ప్రశ్నించడం, కోర్టుకు వెళ్ళడం, ఈ నేపథ్యంలోనే అతన్ని హత్య జరిగి ఉండొచ్చని ఒక రాజకీయ ప్రకంపనలు చెల్లెంది, రాజకీయ వ్యాఖ్యలు జరిగిన, రాజకీయ దుమానం చెల్లెగింది. అయితే దీనికి సంబంధించి అతని హత్య నేపథ్యంలో తర్వాత అతను ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు అనే విషయం కూడా ఇప్పటికే పోలీసులు చేశారు. దానికి సంబంధించి 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కేదార్ ఏదైతే రాడిసన్ పబ్ కేసులో రాడిసన్ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన 68 మందిలో కేదార్ కూడా ఉండడం జరిగింది. ఈ కేదార్ చూస్తుంటే కేదారే కీలక పాత్ర పోషించాడు. కేదారే ప్రధానంగా డ్రగ్స్ తీసుకొచ్చాడు. అప్పుడే ఆ కేదార్ చూసినట్టయితే చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులతో కూడా అతని సంబంధాలు ఉన్నాయి. అతను సినీ రాజకీయ నేతలతో కలిసి చాలా వరకు వ్యాపారాలు చేశాడు. అంతేకాకుండా జూబ్లీస్ లో అతిపెద్ద పబ్బును కూడా అతను నిర్వహించాడు. దాని వెనకాల ఒక ప్రముఖ నటుడితో పాటు ఒక రాజకీయ నేత సంబంధించి వాళ్ళ హస్తం ఉంది. అనేక రాజకీయ నేత సంబంధించిన వాళ్ళ సమీప బంధువుతో కలిసి ఈ కేదార్ పూర్తిగా పబ్బు బిజినెస్ చేశాడు. అంతేకాకుండా డ్రగ్స్ దాంట్లో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. కేదార్ చూసినట్లయితే అటు రాడిసన్ పబ్బు దొరికిన డ్రగ్స్ కేసు సంబంధించి కీలక పాత్ర పోషించాడని చెప్పి అప్పుడు పోలీసులు తెలిసింది. అయితే ఇప్పుడు ఒక మ్యారేజ్ సంబంధించి పాల్గొనేందుకు దుబాయ్ వెళ్ళిన అటు కేదార్ తన రూమ్ లోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. అయితే అతని అనుమానాస్పద సంబంధించి అతని నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. మెయిన్ గా చూసినట్లయితే డ్రగ్స్ తీసుకున్న చనిపోయాడని చెప్పి కొంత ఊహాగానాలు వస్తాయి. అంతేకాకుంటే అతడు ఏదో కారణంతో చనిపోయాడని చెప్పి కొంత ఊహాగానాలు వస్తే పోలీసులు మాత్రం గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఇప్పటికీ ప్రశ్నించారు. అయితే అతని నేపథ్యం, అతను అంతకన్నా ముందు రోజు పార్టీలు ఏం తీసుకున్నాడు, ఏమేమి తీసుకున్నాడు, ఎవరితో కలిశారనే విషయం కూడా ఇప్పటికీ బయటికి రాలేదు. అయితే ఈ విషయంలోనే అటు పైలట్ రోహిత్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అతనితో పాటు ఉన్నాడు. అతనితో పాటు రూమ్ లో ఉన్నాడు. ఆ సమయంలోనే అతను చనిపోయాడని చెప్పి కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీనికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తాను హైదరాబాద్ లో ఉన్నాను, దుబాయ్ కి వెళ్ళలేదని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కేదార్ అనుమానాస్పద మృతి, రాజలింగం అనుమానాస్పద మృతి, సంజయ్ మృతి, ఈ ముగ్గురు అనుమానాస్పద మృతులకు సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అయితే దీని మీద ఇప్పటికీ దీంట్లో అటు కేటీఆర్ ని ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పి ఎక్కువ అడగట్లేదు అని చెప్పి ఇప్పుడు అటు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అయితే దీంట్లో అన్ని విషయాలు ముగ్గురు సంబంధించి సంజీవ్ రెడ్డి, రాజలింగం, అటు కేదార్, ఈ ముగ్గురు మృతుల వెనకాల ఏదో కారణాలు ఉన్నాయి, ఏదో మిస్టరీ జరుగుతుంది, ఏదో మిస్టీరియస్ గా చనిపోతున్నారు. కాబట్టి దీని వెనకాల ఏదో జరుగుతున్న విషయంలో వెలుగు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు రేవంత్ రెడ్డి కూడా ఆ ఉద్దేశంతో మాట్లాడి చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ ముగ్గురు మిస్టీరియస్ మృతుల వెనకాల ఏదో ఉందన్న విషయం కూడా బలంగా ఉందని చెప్పి ఇప్పటికైతే రేవంత్ అంటే రమేష్, టెక్నికల్ ఎవిడెన్సెస్ అలాగే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి కదా కేదార్ విషయంలో. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే అది సైంటిఫిక్ ఎవిడెన్స్ లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందిగా. ఎస్, కేదార్ సంబంధించి చూసినట్లయితే కేదార్ చనిపోయిన తర్వాత అతను డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లనే అతను చనిపోయాడని చెప్పి కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి అటు పోలీసులు మాత్రం అతనికి రూమ్ లో పడుకొని ఉన్నప్పుడు గుండెపోటు రావడం జరిగింది, చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ శాంపిల్ సేకరించి ఆ శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికను బట్టి అతను తీసుకున్నాడా లేదా అనే విషయం కూడా అధికారులకు కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇది రావడానికి, ఫోరెన్సిక్ నివేదిక రావడం చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా అది రావాలంటే చాలా రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడైతే అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించి కేవలం అతను గుండెపోటుతో చనిపోయడం అతను తేల్చడం జరిగింది. అయితే ఈ మిస్టీరియస్ మృతి వెనకాల ఒక ఎమ్మెల్యే అతనితో ఉన్నాడు, అతనితో ట్రావెల్ చేస్తాడు, అతనితో రూమ్ లో ఉన్నాడు, ఆ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతనితో ఉన్నాడు, ఆ సమయంలోనే అతను చనిపోయాడని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రచారం కొనసాగింది. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను దుబాయ్కి వెళ్ళలేదని చెప్పి అతను చెప్పడం జరిగింది. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రం
చూస్తే అతను దుబాయ్లో ఉన్నప్పుడే చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ మేరకు అధికారులు దుబాయ్ నుంచి అధికారులపై ప్రకటన మాత్రం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అటు రేవంత్ రెడ్డి ఈ కేదార్ మృతికి సంబంధించి ఆ ప్రశ్న రేవంత్ రెడ్డి తోటి అసలు ఏదో జరిగిందన్న విషయం కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక మిస్టీరియస్ డెత్ కాబట్టి దీని వెనకాల ఏదో జరిగింది, ఏదో చేసి ఉంటారు, ఈ నేపథ్యంలోనే కేదార్ చనిపోయాడని చెప్పి కూడా ఇప్పుడు చెప్పిన రేవంత్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు దానిపై ఆ మిస్టీరియస్ డెత్ లేకుంటే గుడ్డపోతే చనిపోయాడా, లేకుంటే ఓవర్ డోస్ వల్ల డ్రగ్స్ ఓవర్ డోస్ చనిపోయాడా, లేకుంటే డ్రగ్స్ ఎవరైనా ఇచ్చారా అన్న విషయం కూడా ఇప్పుడు తెలిసిన అవసరం దుబాయ్ పోలీసుల పైన ఉంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.